నమస్తే దయాకర్ గారు. నమస్తే రఘు. టికెట్ వస్తుంది, దయాకర్ పేరు లిస్ట్లో ఉంది, టాప్లో ఉన్నాడు, కన్ఫామ్ అయిపోయింది. కట్ చేస్తే టికెట్ రాలేదు, మళ్ళీ ఇమీడియట్గా కట్ చేస్తే అద్దంకి దయాకర్ సెల్ఫీ వీడియో. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం నేను కట్టుబడి ఉన్నాను, మీద ఒక వీడియో. మళ్ళీ అది సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో వైరల్. అది మొనాటన ఇంతేనా ఇక మీది? కాదు, అది మీరు లీడరా లేకపోతే కాంప్రమైజ్డ్ లీడరా లేదు చేతగాని లీడరా? ఎట్లా ఎట్లా చూడాలా? కాదు, ఇప్పుడు ఇది కూడా బోర్ కొట్టిందా అట్లా వీడియో? నేను అనుకుంటున్నా వస్తుంది, ఇక వీడియో వస్తుంది అది. అయితే ఒకటి ఏంటంటే, ఎమ్మెల్సీ అనే దాని విషయంలో నేనేం కోరింది కాదు. ఎమ్మెల్యే నేను కోరుకున్నది, అప్లై చేసింది. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇస్తా అని ఇవ్వలేకపోయినాం అనేది కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇంకా దాంట్లో సమస్య ఏమున్నది? అంతే తప్పితే దీంట్లో పెద్ద పరమార్థాలు లేవు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, నాలాంటి వాడు అంతకంటే ఎక్కువ ఏం చేయగలడు? ఏం ధూమ్ ధామ్ అని చెప్పి నేను ఏం చేయాలి చెప్తే మీకు మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా? నేను పెద్ద లీడర్ కాదనుకుంటున్నారా? ఎక్కువగా లేను ఏమో అనుకుంటున్నా. ఎక్కువగా లేనేమో అంటే చాలా పెద్ద లీడర్ను కానేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అది బయట ఉద్యమంలో ఉన్నారు, అది బయట. మీరు అటు ఇటు అయితే కొంత పార్టీ మీద ప్రభావం పడుతుంది. అది పడొద్దనే ఈ వీడియో. పార్టీ కొరకు పనిచేసేటప్పుడు ఆ కెరీర్ కూడా వీటికి ఉపయోగపడాలి. రేపు నన్ను నాయకుని చేయడానికి పార్టీకి ఎంత, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 అవరే కదా మార్చడానికి. చేస్తలేరు కదా? చేస్తారు, ఒకసారి, రెండోసారి, మూడోసారి ఇంకా మంచిది రావచ్చు. మంచి పెద్ద పదవులే చెప్తున్నారు కదా, మన అంటూ లేరు టీవీలలో లేకపోతే యూట్యూబ్లలో వస్తున్నాయి కదా పెద్ద పెద్ద పదవులు. పెద్ద మంత్రి అన్నారు, వచ్చిందా? ఎమ్మెల్సీ వస్తే మంత్రి వచ్చినేమో అని చర్చ కంటిన్యూషన్ ఉండేది. చేస్తారేమో. ఎట్లా చేస్తారు? గవర్నర్ కోట అన్నే ఉంది, అదే ఛాన్స్ లేదు. ఎమ్మెల్యే కోట అయిపోయింది, ఇంకేం కోట ఉంది? పట్టభద్రులది కష్టమే, అది కూడా కష్టమే. ఇయరా అది మల్లన్నకి ఇచ్చే ఛాన్స్ 2 ఉన్నాయి కదా. ఒకటి లోకల్ బాడీ లేదా, 2025కి లేవా, 29 కూడా ఉంది. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్. అరే ఇంకా ఉన్నాయి, మంచి మంచి పదవులు ఉన్నాయి. ఎంపీ అంటుండ్రు, రాజ్యసభలు ఉన్నాయి. తర్వాత ఇదేంటి పిసిసి అని ఎవరో టీవీ వాళ్ళు పెట్టిండ్రు, ఏబిఎన్ లాంటి. ఏదున్నా నన్ను పెద్దగానే ఊహిస్తున్నారు కదా. పెద్దగా ఊహించట్లేదు వాళ్ళు.